జగిత్యాలలో జిల్లా స్థాయి బాల విజ్ఞాన ప్రదర్శన అలాగే ఇన్స్పైర్ అవార్డ్స్కి మనల్ని ఇక్కడికి ఆహ్వానించిన జిల్లా విద్యాధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు రఘోత్తమ్ రెడ్డి గారికి, టీచర్స్ ఎమ్మెల్సీ గారికి, అలాగే రాము గారికి, మచ్చ రాజేందర్ గారికి, సురేందర్ గారికి, అలాగే మురళీ మనోహర్ గారికి, రాజమౌళి గారికి, చంద్రకళ గారికి, అలాగే భీమయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక ముందున్న విజ్ఞాన పర్యులు, అలాగే రాబోయే చరిత్రను నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను. మరి విజ్ఞాన ప్రదర్శన అంటే ఒకప్పుడు లేకుండా మేమందరం ఏదో చదువుకొని ముందుకు వచ్చేసినాం. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం చాలా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ విజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది మీ అందరికీ. ఇంకొక ప్రత్యేకత ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లల కంటే కూడా ఒక గవర్నమెంట్ చదువుకునే పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది. డెఫినెట్గా నేను చాలా స్కూళ్ళలో చూసాను. చాలా ఓల్డ్ ఏజ్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా టాలెంట్తో ఉంటారు. మరి ఆ స్కూల్ మహిమలే అట్లాంటివి కావచ్చు. సో అందుకని మీ అందరికీ ఒక మంచి ప్రదర్శన ఇవ్వడానికి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. మీరందరూ దాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును ముందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ టీచర్స్కి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మీతోనే ఉంటారు. సో వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళకు నేర్పించేంత మీ దగ్గర మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర కొంచెం టైం మాత్రమే ఉంటారు వాళ్ళు, కానీ టీచర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ టైం మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మరి పిల్లలకు చదువుతో పాటు ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక అవార్డ్స్కి కానీ, ఒక గేమ్స్కి కానీ వెళ్ళడానికి, అండ్ అట్లాగే ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడడానికి మీరందరూ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలు ఈ రోజులలో కరోనా వచ్చినప్పటి నుంచి మొత్తం ఫోన్కి అడిక్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఫోన్. పిల్లల్ని ఎక్కడ చూసినా ఇంట్లో కనిపించారంటే ఫోన్. సో ఈ ఫోన్ కాదు, ఫోన్ జీవితం కాదు, ఫోన్ జీవితాన్ని నాశనం చేసే ఒక యంత్రం. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ఎవరు యూజ్ చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫోన్ తోటి పిల్లల భవిష్యత్తు ఈ తరంలో నాశనం అయిపోతున్నది. ఆ ఫోన్ అనే మహమ్మారి ఎందుకంటే 2020లో మన జీవితంలోకి వచ్చింది. అందరు ప్రతి ఒక్క పిల్లలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల చేతిలో కూడా ఫోన్ అనేది ఒక యంత్రం అయిపోయింది, ఒక మంత్రం అయిపోయింది అది. సో ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు అన్నం తినట్లేదు, ఫోన్ లేకపోతే పిల్లలు ఏడవకుండా ఉండట్లేదు. కాబట్టి ఫోన్ అనే ఒక దరిద్రాన్ని దూరం పెట్టేద్దాము, మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మీ చదువు ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది. నా దేశం స్వతంత్రం పొందిన తర్వాత ఈ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా వెలుగొందాలని మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీములు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తి, ప్రేరణ నా దేశంలో ఉండే బడుగు, బలహీన, మైనారిటీ విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఉండే సంపదనంతా అన్ని వర్గాల వారు సమానంగా పంచుకొని నా దేశం ప్రపంచ దేశాలని అగ్రగామి దేశంగా వెలుగొందాలని ఏదైతే స్ఫూర్తిని మనకు అందించి ఉన్నారో ఆ స్ఫూర్తిని మనం పొందాలి. ఆ స్ఫూర్తి ద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా వెలుగొందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో నా దేశం అగ్రగామిగా ఉండాలి. ఏ ప్రాంతం అయితే శాస్త్రీయ పరంగా, సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశం, ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఆ రకంగా పేద ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానాన్ని సులభంగా అలవర్చుకోవడానికి, శ్రమైక జీవన సౌందర్యాన్ని చూసిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అనుభూతి పొందాలి, సంతోషపడాలి. ఈ సైన్స్ పదాలనేటి పేద ప్రజలకు అందేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత
అటువంటి ప్రాజెక్టులు మనం నిర్మాణం చేసి సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో నా దేశంలో ఉండే ప్రతి పౌరుడు అనుభవించేటట్టుగా చేసినప్పుడే సైన్స్ యొక్క సార్థకత మనం చేసేటువంటి ప్రాజెక్టులకు ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. శాస్త్రీయ కోణంతో ఆలోచించాలి. ఉదయం లేస్తేనే మన గదిలో వేసుకునే లైట్ నుంచి మొదలుకుంటే, మనం బ్రష్ చేసుకునే ఫేస్ నుంచి మొదలుకుంటే, మన స్నానానికి ఉపయోగించే గ్లీజర్ నుంచి మొదలుకుంటే, నిత్యము ప్రతి పనిలో ఇవాళ సైన్స్ నిమగ్నమైనది. మా నాన్న నాకు పాఠం చెప్పినప్పుడు డబ్బుతుంటే విలువలు కట్టే సమాజం, నైతిక విలువలు పడిపోతున్నాయని చెబుతున్నాం. మనం కూడా ఆ నైతికత కోల్పోతున్నామో అనే భయం నాకున్నది. మేధావులుగా ఉన్న వాళ్ళే సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, మేధావులుగా ఉన్న వాళ్ళే తప్పు చేస్తున్నారు. నేను బస్ స్టాండ్లో చూసిన చాలాసార్లు ఓ చదువులని తల్లి వచ్చి 10 మంది నన్ను అడిగింది, నా పక్కన అడిగింది, ఎక్కడికి పోతారు బస్సు, సంగారెడ్డికే పోతారా, సంగారెడ్డికే పోతారా, సంగారెడ్డికే పోతారు. 10 మంది చెప్పాను. అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని బస్సు వచ్చింది. అన్ని తెలిసిన నేను రంగారెడ్డి బస్సు ఎక్కిన, సంగారెడ్డి బస్సు. ఆ రెడ్డి అనే పరిమాణం ఉండదు, రంగారెడ్డి సంగారెడ్డి ఉండదు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చదువుకున్నటువంటి వాళ్ళం మనం ఒక నైతికంగా, అందులో ప్రత్యేకించి ఉపాధ్యాయులుగా మనం ఏం జరుగుతుందో దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజానికి మనమే మార్గదర్శనం, మనమే దర్శన దిశను చూపించే వాళ్ళం. మనమే తప్పు చేస్తే బహుశా సమాజం ఎటువంటి ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథాన్ని నా పిల్లల్లో కలిగించాలి. సైన్స్ పరంగా మా ఎస్సీఆర్టీ తమ్ముడు సురేందర్ గారు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మన తెలంగాణ ముందుండాలి. కారణం ఎందుకు ఉండలేకపోతుందంటే కమ్యూనికేషన్. అందుకే నేను ప్రభుత్వానికి చాలాసార్లు డిపెండ్ చేసిన ఏంటిది అంటే మా గైడ్ టీచర్కు అధికంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి అని. కమ్యూనికేషన్ నేర్పాల. పిల్లల ప్రాజెక్ట్ తయారు చేసి పంపిస్తున్నాం, కానీ ఆ ప్రాజెక్ట్ గురించి నేను ఒక రూమ్కి వెళ్ళిన ఓపెనింగ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంది, దీని థీమ్ ఏంటిది అని అడిగితే, మనం ఒక్కటి అడిగితే 3 చెప్పేంత స్థాయిలో పిల్లలు తయారు చేయాలి. అట్లా తయారు చేయాలంటే గైడ్ టీచర్లు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలంటే నేను డైరెక్ట్గా ప్రభుత్వానికి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, వారికి మరిన్ని గైడ్ టీచర్లను ప్రోత్సహించాలి. ఒక్కసారి ఇప్పించినాం, మీకు గుర్తుంటుంది, ట్రాన్స్ఫర్లలో కౌన్సిలింగ్లో పాయింట్లు ఇప్పించినాం. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొన్న కేటగిరీలు ABC 3 నిర్ణయించుకొని ఆ రకంగా అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఇంకా శాస్త్రీయ పరంగా మన తెలంగాణ రాష్ట్రం మన అనుకున్నట్టుగా, మనం కోరుకున్నట్టుగా నిజంగా దేశ స్థాయిలోనే ముందుండడానికి ఆ రకమైన ఆలోచన కలుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ పెంచాల్సిన బాధ్యత కూడా మన పిల్లల్లో మనమే ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన డిఓ గారికి, మా సైన్స్ ఆఫీసర్కు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహపరచాలి. మేము సైతం ఇందులో పాల్గొనాలని వచ్చిన వీరు ఉపాధ్యాయ సంఘాల మిత్రులకు తప్పకుండా మనం విద్యాపరంగా, ఉపాధ్యాయుల పరంగా సమస్యలు పరిష్కరించుకొని, జగిత్యాల జిల్లా అంటే చైతన్యం ఉన్న జిల్లా, చదువు విషయంలో కానీ, రాజకీయ విషయంలో కానీ, సాంఘికంగా కానీ బాగా ఎదిగిన జిల్లా కాబట్టి మన జిల్లానే రాష్ట్రంలో ముందెళ్ళేటట్టుగా ప్రయత్నిస్తున్నట్టు మా ఉపాధ్యాయ సంఘాల మిత్రులు